కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖతమైపోతా ఉంది, రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు, మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. 2001లో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ చేసిన, మళ్ళీ అదే బస్సు దిక్కైంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం. వరంగల్కు ఇవాళ 912 కుట్లు తెలంగాణ ఉద్యమంలో కలెక్టరేట్ ముట్టడిలో జరిగినటువంటి పోరాటంలో 912 కుట్లు పడ్డటువంటి ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఎక్కడున్నారో దయచేసి ఒకసారి లేస్తే 912 కుట్లు పడ్డాయి ఆ శరీరానికి. తెలంగాణ ఉద్యమకారుడు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష తెలంగాణకు అండ అని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి చేరిరు. ఇక నీ వెంట ఉద్యమకారులు లేరు, వెళ్ళిపోయారు కేసీఆర్. నీ వెంట అసలు ఉద్యమకారులే లేరు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దింపుడు గల్లెం కాడు ఉంది. ఇప్పుడు ఎక్కడ ఓ సీటు వచ్చేది లేదు, ఎక్కడ ఓ సీటు గెలిచేది లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించిండి ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టర్లు అనిపించుకోవాలి, ఈయనకు అనిపించిండా అని అన్నాడు. ఆ పరిస్థితికి వస్తుంది. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తూ ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు.